స్టూడెంట్స్ డిఎల్డి నుండి ప్రీవియస్ క్లాస్లో మనం సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ వీడియోలో సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్ అంటే రిజిస్టర్ నథింగ్ బట్ కలెక్షన్ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ని మనం రిజిస్టర్ అని కాల్ చేస్తాం. సో ఫ్లిప్ ఫ్లాప్ 1, ఫ్లిప్ ఫ్లాప్ 2. ఓకే, సో ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్ మీన్స్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఇన్పుట్గా షిఫ్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద షిఫ్ట్ రిజిస్టర్. ఓకే, సో ఇనీషియల్గా మనం క్లాక్ పల్స్ అనేది 0 తీసుకుందాం. ఇనీషియల్గా క్లాక్ పల్స్ అనేది 0 తీసుకుంటే రీసెట్ పొజిషన్. సో అప్పుడు మనకి ఇన్పుట్ ఏముంటుంది, ఇన్పుట్ కూడా 0 ఉంటుంది. సో సర్క్యూట్ అనేది రీసెట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి అన్నీ మనకి ఇనీషియల్గా 0 ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 0 ఇన్పుట్ తీసుకున్నట్టయితే Q0 అనేది 0 అవుతుంది. నెక్స్ట్ Q2 0, Q1 0, Q0 కూడా 0 అవుతుంది. సో ఇక్కడ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ అంటే సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో మనకు చూడండి అవన్నీ సీరియల్గా ఉన్నాయి ఇన్పుట్స్ అనేది. ఓకే, ఒక సీరియల్గా అవుట్పుట్ కూడా తీసుకున్నాం. సో అందుకోసం సీరియల్ ఇన్ సీరియల్ అవుట్. ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్. సీరియల్గా మనం ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాం, ఇన్పుట్స్ అనేది అవుట్పుట్స్ అనేది ప్యారలల్గా ఉన్నాయి. సో అందుకు మనం సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ అని కాల్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు క్లాక్ పల్స్ ఇనీషియల్గా 0s తీసుకున్నాం రీసెట్ పొజిషన్. ఇప్పుడు సపోజ్ నేను 101 ఇక్కడ డీ ఫ్లిప్ ఫ్లాప్ ఎందుకు యూజ్ చేసామంటే డీ ఫ్లిప్ ఫ్లాప్ మనం ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో అవుట్పుట్ కూడా సేమే రావాలి, యాజ్ టీజ్గా వస్తేనే అది డీ ఫ్లిప్ ఫ్లాప్ వర్క్ అవుతుంది. రిమైనింగ్ ఏమైనా టీ అయితే టాగిల్ అయిపోతుంది, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ జేకే అనేవి. సో మనకి ఇక్కడ యాజ్ టీజ్గా రాదు. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ఇక్కడ డీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఎల్ఎస్బి నేను తీసుకుందాం. ఫస్ట్ బిట్ అనేది ఇన్పుట్గా తీసుకుందాం. ఓకే, సో క్లాక్ పల్స్ ఫస్ట్ పల్స్ దగ్గర ఇన్పుట్ అనేది 1 తీసుకున్నాం. సో 1 తీసుకున్నప్పుడు Q2 వాల్యూ అనేది 1 అవుతుంది. సో దీని ప్రీవియస్ అవుట్పుట్ అనేది 0 అనేది Q1కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నెక్స్ట్ దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ Q0కి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ప్రీవియస్ అవుట్పుట్ అనేది వ్యానిష్ అయిపోతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు Q2 ఎంత అయింది, Q2 వాల్యూ 1 అయింది. ఓకే, సో Q1 వాల్యూ అంటే Q2 ఉన్న ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q1కి షిఫ్ట్ అవుతుంది. Q1లో ఉన్న ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q0కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాక్ పల్స్ 2 తీసుకుందాం. క్లాక్ పల్స్ 2 తీసుకుందాం. సో క్లాక్ పల్స్ 2 తీసుకునేటప్పుడు నెక్స్ట్ ఇన్పుట్ అనేది తీసుకుంటాం. అంటే 0 అనేది Q2కి పాస్ అవుతుంది. సో దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q1కి పాస్ అవుతుంది. దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ 0 అనేది Q0కి. సో ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ అనేది వ్యానిష్ అయిపోతుంది. సో ఇక్కడ ఇన్పుట్ ఏం తీసుకున్నాం, 0 తీసుకున్నాం కదా. సో 0 అనేది Q2కి వెళ్తుంది. దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q1కి షిఫ్ట్ అవుతుంది. దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q0కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాక్ పల్స్ 3 నెక్స్ట్ వాల్యూ 1. సో ఈ 1 వాల్యూ అనేది Q2కి షిఫ్ట్ అవుతుంది. అంటే ఇన్పుట్ 1 తీసుకుంటే Q2 1 అవుతుంది. సో ఇక్కడ ప్రీవియస్ ఇన్పుట్ ఏముంది, 0 అనేది Q1కి మనకి పాస్ అవుతుంది. అంటే ఈ 0 అనేది Q1కి పాస్ అవుతుంది. నెక్స్ట్ ఈ 1 అనేది ప్రీవియస్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ దానికి పాస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఓకే 1 కదా. సో ఇక్కడ మనకి ఎన్ని పల్సెస్ క్లాక్ పల్సెస్ తీసుకున్నాం, 3 బిట్కి 3 క్లాక్ పల్సెస్ అనేది తీసుకున్నాం. అంటే మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది చూడండి. మనం తీసుకున్న ఇన్పుట్ ఏంటి 101, ఇక్కడ అవుట్పుట్ అనేది 101. సో ఇక్కడ మనం ఇవే కదా అవుట్పుట్గా తీసుకుంటున్నాం, 101 అనేది వచ్చేసింది. అంటే మనం సీరియల్లోని సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో మనకి ఫస్ట్ 3 పల్సెస్లో రాలేదు కదా. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా బిట్స్ అనేది యాడ్ అయ్యాయి. ఇక్కడికి వచ్చేసరికి చూడండి 3 బిట్కి 3 క్లాక్ పల్సెస్లోనే మనకి ఆన్సర్ అనేది వచ్చింది. సపోజ్ ఇక్కడ మనకి సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్లో షిఫ్ట్ రిజిస్టరు ఎంత టైం అనేది టైం అనేది 3 బిట్ క్లాక్ అనేది ఎంత టైం అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 పల్సెస్, ఈచ్ పల్స్ 3 అనుకోండి. అంటే 3 × 2 6 సెకండ్స్ అని పడుతుంది అని మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.
నెక్స్ట్ వీడియోలో యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ ప్యారలల్ ప్యారలల్ అవుట్, ప్యారలల్ ఇన్ ప్యారలల్ నెక్స్ట్ టైప్స్ ఉన్నాయి కదా రిమైనింగ్ రిజిస్టర్ టైప్స్, అవి కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.